ఆర్కే న్యూస్ కి స్వాగతం. వనపర్తి పట్టణంలో స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, నాతో నడిచే వాళ్లను నా అండ ఉంటుందని పట్టణ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పట్టణ ఎన్నికల సన్నాహక సమావేశం అధ్యక్షులు పి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుని రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో విశ్వాసం కోల్పోయిందన్నారు. దళిత బహుజనుల అభివృద్ధి కోసం బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని, ఈ 2 నెలలు నాయకులు కార్యకర్తలు ప్రజల్లో నిత్యం కలిసి ఉంటారన్నారు. 2 జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుని చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని, తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ నాయకత్వం నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాయకులు కార్యకర్తలు పనితీరుపై నేను పూర్తి విశ్వాసంతో ఉన్నానని, మీరు కూడా అంతే విశ్వాసంతో పనిచేసి మన నియోజకవర్గంలో మెజార్టీ సాధించాలన్నారు. పట్టణ పార్టీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేసేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మనంతా పనిచేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి వనపర్తి పట్టణం 3 నెలల్లో మరి ఏం జరిగింది, సరే ఎక్కడ వేసిన గూగుల్ ఎక్కడనే ఉందని చెప్పేసి మనకందరికీ కళ్ళకు కట్టొచ్చిన కనపడుతుంది. మరి ప్రజలు కూడా ఏం పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి. స్థానిక సంస్థల ఎన్నికల గురించి కానీ కొద్దిసేపు చర్చించి మనం ఒక ప్రణాళిక రూపొందించుకొని దాన్ని ముందుకు వెళ్ళవలసిందని చెప్పేసి ఈ సమావేశం ఏర్పడిన తర్వాత, ముఖ్య నాయకుని కోల్పోయిన తర్వాత వనపర్తి పట్టణంలో ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఒక అన్ని శాఖల మీద పట్టుగలిగిన వ్యక్తి ఈ సమాజ సేవకు మరి దూరమైనప్పుడు ఏం జరుగుతుందో మనకందరికీ మరి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటుకు కానీ స్థానిక సంస్థలు కానీ వారికి మనమందరం కట్టుబడి విజ్ఞానవంతులు, వివేకవంతులు